రైట్, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. మీకు ఇక తమ్ము చూస్తే అర్థమైపోయే ఉంటుంది. పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిండ్రు. అది ఇక రాష్ట్రం అంతా కూడా ఇక బీఆర్ఎస్ వ్యతిరేకిస్తూ ఉన్నది, వాళ్ళు అపోజ్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ సరే, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తా ఉన్నది, దీనికి పరోక్షంగా గవర్నమెంట్ కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, నిన్న ఏదైతే జరిగిందో కలెక్టర్ పైన రైతులు దాడికి యత్నించారో దాని వెనుక నరేందర్ రెడ్డి పరోక్షంగా అందులో ఉన్నాడు, వెనకాలే ఉండి దీన్ని అంతా కుట్రబన్ని నడిపించిండు అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఎందుకు అంటా ఉన్నాడు, అసలు ఈ అంశం ఎందుకు వచ్చిందంటే, ఈయన మాట్లాడుతా నరేందర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. అందులో ఒక దాడికి యత్నించిన ఒక రైతు మా బీఆర్ఎస్ కార్యకర్తనే, మా బీఆర్ఎస్ మనిషే, ఆయనకు 7 ఎకరాల భూమి ఉన్నది, ఆయన ఆవేశానికి పోయిండు, ఏడా ఈ ఫార్మాసిటీ కంపెనీ వస్తే ఆయన 7 ఎకరాల భూమి అందులో పోతుందో అన్న బాధతోటి భయంతో ఆయన ఏదో వచ్చిండు అన్నట్టు ఈయన మాట చెప్పిండు. సరే, మీ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు అంటే నువ్వు బీఆర్ఎస్ అయినవే, మీ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఎన్నుకొని నువ్వే నడిపించినావు అని చెప్పేసి ఈయనను అరెస్ట్ చేయడం జరిగింది. అసలు సరే, మీరు అనుకున్నట్టే ఈయన కుట్రబన్నిండు అనుకున్నా, ఈయన మనిషి ఒక ఆయన బీఆర్ఎస్ ఆయనలో ఉన్నాడు అనుకున్నా, ఒక మనిషి ఉంటే ఆ ఒక మనిషి బీఆర్ఎస్ ఆయనను అరెస్ట్ చేయాలి. ఈయన బీఆర్ఎస్ ఆయన అయినందుకు మీకు అపోజిట్గా పోటీ చేసి ఇక మీకు మనస్పర్ధాలు ఉన్నందుకు ఈయనను అరెస్ట్ చేసిరంటే ఓకే, ఈయన బీఆర్ఎస్ ఆయన అయినందుకు, ఈయన ఒక మాజీ ఎమ్మెల్యే అయినందుకు వర్తబుల్. మిగతా 57 మందిలో ఒక ఆయనను తీసేసిన 56 మంది రైతులు, వాళ్ళందరూ ఏం పాపం చేసిండ్రు? వాళ్ళందరూ ఏం అన్యాయం చేసిండ్రు? రాజకీయం ఏమన్నా చేసిండ్రా? మేమే దుమ్మెత్తి పోసిండ్రా? రాజకీయంగా మీ మీద కుట్ర పన్నిండ్రా? వాళ్ళందరూ రైతులు కాదా? మీరన్న లెక్కల ప్రకారమే పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అనుకుంటే మిగతా 56 మంది సామాన్యపు మామూలు రైతులు కదా. అసలు ఇదంతా గానే కాదు. ఒకవేళ పార్టీలో ఉన్నా కూడా, ఒక పార్టీలో ఉంటే ఒక వ్యక్తి రైతు కాకుండా పోతాడా? వాడు బీఆర్ఎస్లో ఉండని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు రైతులు గారా? వాళ్ళు వ్యవసాయం చేయట్లేదా? భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళు, కండువా కప్పుకున్న వాళ్ళు రైతులు కాకుండా పోతారా? భారతీయ జనతా పార్టీలో రైతులు లేరా? ఆ పార్టీ కండువా కప్పుకున్న వాళ్ళు వ్యవసాయం చేయట్లేదా? వాళ్ళందరూ రైతులు కాకుండా పోతారా? ఇక్కడ సమస్య ఏంటంటే, రైతులను అరెస్ట్ చేస్తున్నారు, రైతుల పైన ఇబ్బందులు చేస్తూ ఉన్నారు. రైతులు ధర్నాకు దిగినా వాళ్ళ గోడు చెప్పుకున్నా వింటలేరని చెప్పేసి, మా భూములను అన్యాయంగా లాక్కుంటారని చెప్పేసి రైతులు ఏం చేసిండ్రు, వచ్చిన కలెక్టర్ పైన ఆవేశానికి లోనై దాడికి యత్నించిండ్రు. ఇట్లా కాదు బిడ్డ, గట్ల కాదు, నువ్వు 10 మందికి అన్నం పెట్టేటోనివి, గిట్ల కొట్లాటకు దిగుడు తప్పు అని సంలాంచాలి. ఎవడైనా సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం ఉన్నవాళ్ళు, ఎవరైనా ఇంత పెద్ద పదవుల్లో మీరు ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు చెప్పాలి అన్నం పెట్టే రైతులకు. సింపుల్గా ఆ టాపిక్ డైవర్ట్ చేయనీకి రైతులపైన కక్ష కట్టి 57 మంది రైతులను అరెస్ట్ చేసి అది హైలైట్ కావద్దని చెప్పేసి ఇక పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిండ్రు. ఇప్పుడు ఎవడైనా ఏమంటాడంటే, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్, పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్, పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్. పట్నం నరేందర్ రెడ్డి వెనకాల ఇంకా 57 మంది రైతులను అరెస్ట్ చేసిండ్రు. అది కనిపించకుండా ఉండడానికి ఇట్లా ఒకటి వేసి, మసాలా వేసి దాన్ని హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వాలు చేసేది. దయచేసి ఇట్లా చేయకండి. రైతులు నిజంగా ఏదైనా ఆవేశానికి లోనై ఉంటే వాళ్ళకి సర్ది చెప్పుండ్రి, వాళ్ళకి మామూలుగా బుద్ధి చెప్పుండ్రి. అలా గద పట్టుకొని బతిలాడుండ్రి, వినకపోతే వాళ్ళకి కాలు మొక్కుండ్రి. ఎందుకంటే అన్నం పెట్టేటోని కాలు మొక్కితే పుణ్యమే ఉంటుంది తప్ప పాపం ఉండదు మనకు. అంతేగాని ఈ రకంగా వాళ్ళకి సిప్పకూడి తినే పరిస్థితి తీసుకొచ్చాం అనుకో, మనకు ఆఖరికి సిప్ప మిలుగుతుందని ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.